నమస్తే. ఏటీవీ న్యూస్ తెలుగు సంక్షిప్త వార్తా స్రవంతికి స్వాగతం. ఇక వివరాల్లోకి వెళితే, బెజవాడ అనగానే టక్కున అందరికీ గుర్తొచ్చే పేరు కనకదుర్గమ్మ ఆలయం. ఇక్కడ ఇంద్రకీలాద్రిపై వెలసిన అమ్మవారు కోరిన కోరికలు తీర్చే కల్పవల్లి. ఇక ఈ ఆలయంలో నేటి నుంచి శాకంబరీదేవి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఉత్సవాల మొదటి రోజు ఆకుకూరలు, కూరగాయలతో ఆలయాన్ని అలంకరించడం ఆనవాయితీ. ఈ శాకంబరీదేవి ఉత్సవాలు 3 రోజుల పాటు జరుగుతాయి. ఇక ఈ ఉత్సవాల్లో భాగంగా ఇంద్రకీలాద్రి రాజగోపురంతో పాటు అమ్మవారి అలంకరణలు విద్యుత్ వెలుగుల్లో మెరిసిపోతున్నాయి. ఈ శాకంబరి ఉత్సవాల కోసం భక్తులు భారీ సంఖ్యలో తరలి రావడమే కాకుండా ఈ ఉత్సవాల అలంకరణకు అవసరమైన ఆకుకూరలు, కాయగూరలు కూడా విరాళంగా అందించారు. ఈ ఉత్సవాల్లో భాగంగా పూజ, వైదిక కార్యక్రమాలు నిర్వహించిన అనంతరం అమ్మవారు భక్తులకు శాకంబరీదేవిగా దర్శనమిస్తుంది. ఆలయంలోని ఒక్క అమ్మవారు మాత్రమే కాకుండా ఇంద్రకీలాద్రిపై ఉన్న ఉపాలయాలను సైతం కూరగాయలు, ఫలాలతో అలంకరించారు. ఈ ఉత్సవాలు నిర్వహించేందుకు ఒక కారణం ఉంది. అదేంటంటే, సకాలంలో వర్షాలు కురిసి పాడి పంటలు సమృద్ధిగా పండి ప్రజలు, రైతులు సుఖశాంతులతో, సంతోషాలతో జీవించేందుకు అమ్మవారికి శాకంబరీదేవి ఉత్సవాలను నిర్వహించడం ఆనవాయితీగా ఉంది. ఇంద్రకీలాద్రి క్యూ లైన్లను కూడా కాయగూరలతో అలంకరించారు. రాజగోపురం మహామండపంలో ఉన్న అమ్మవారి విగ్రహాలను కూడా కూరగాయలతో అలంకరించారు. ఇక నేషనల్ స్కిల్ అకాడమీ హైదరాబాద్ భారత ప్రభుత్వ సర్టిఫైడ్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ కోర్సుల ఆన్లైన్ శిక్షణ కోసం భారతదేశం అంతటా దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. www.nationalskillacademy.in వెబ్సైట్ ద్వారా దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. ఈ ప్రోగ్రాం ఇంటర్, డిగ్రీ, ఇంజనీరింగ్, డిప్లొమా, పీజీ కోర్సులు చదువుతున్న లేదా పూర్తి చేసిన విద్యార్థులకు సరికొత్త కంప్యూటర్ సాఫ్ట్వేర్ టెక్నాలజీలో వారి నైపుణ్యాలను పెంచుకోవడానికి ఒక ప్రత్యేకమైన అవకాశాన్ని అందిస్తుంది. కంప్యూటర్ సాఫ్ట్వేర్ రంగంలో రాణించేందుకు ప్రతి ఒక్క విద్యార్థి నేర్చుకోవాల్సిన 60కు పైగా అంతర్జాతీయ సాఫ్ట్వేర్ కోర్సుల నుండి ఏ కోర్సు అయినా ఎంపిక చేసుకోవచ్చు. వీటిలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, పైథాన్, మిషన్ లెర్నింగ్, డేటా సైన్స్, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్, వెబ్ డిజైన్, సోషల్ మీడియా మార్కెటింగ్, డిజిటల్ మార్కెటింగ్ లాంటి 60కు పైగా అంతర్జాతీయ సాఫ్ట్వేర్ కోర్సులు ఉన్నాయి. ఈ లెర్నింగ్ ద్వారా ఆన్లైన్లో శిక్షణ అందించబడుతుంది. తర్వాత పరీక్షలు నిర్వహిస్తారు. విజయవంతమైన అభ్యర్థులకు భారత ప్రభుత్వం ఆమోదించిన సర్టిఫికెట్ను అందిస్తారు. కోర్సు వ్యవధి 2 నెలల నుండి 6 నెలల వరకు ఉంటుంది. వెనుకబడిన వర్గాల వారికి, దారిద్ర్య రేఖకు దిగువనున్న వారికి ఫీజులో రాయితీ లభిస్తుంది. ఇక జాతీయ రాజకీయాల్లో సమీకరణలు మారుతున్నాయి. కేంద్రంలో టీడీపీ కీలకంగా మారుతుంది. అదే సమయంలో రాజ్యసభలో ఎన్డీఏ ప్రభుత్వానికి పూర్తి మెజార్టీ లేదు. తాజాగా పెద్దల సభలో బీజేపీకి వైసీపీ మద్దతు పైన చర్చలు మొదలయ్యాయి. ఎన్డీఏలో టీడీపీ లేని సమయంలో మద్దతుగా నిలిచిన జగన్ ఇప్పుడు మద్దతు ఇస్తారా లేదా అనేది చర్చగా మారింది. ఈ సమయంలోనే చంద్రబాబు అలర్ట్ అయ్యారు. ఢిల్లీ కేంద్రంగా పావులు కదుపుతున్నారు. తాజాగా లోక్సభ స్పీకర్ ఎన్నిక సమయంలోనూ వైసీపీ మద్దతు బీజేపీ కోరగానే వైఎస్ఆర్సీపీ అంగీకరించింది. మూడోసారి కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తాము అనేక కీలక నిర్ణయాలు తీసుకోబోతున్నట్లుగా ప్రధాని మోడీ ఇప్పటికే పలుమార్లు చెప్పుకొచ్చారు. కేంద్రం తీసుకునే నిర్ణయాలకు రాజ్యసభలో ఆమోదం పొందాలంటే ఎన్డీఏకు మాజీ మిత్రపక్షాలైన తమిళనాడులోని అన్నాడీఎంకే, ఏపీ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కీలకంగా మారాయి. కాగా ఈ 2 పార్టీల ఎంపీలతో కలిపి మొత్తం 111 అవడంతో బిల్లు ఆమోదం పొందడానికి మరొక 13 మంది ఎంపీల బలం అవసరం. అయితే ఇప్పుడు జగన్ గతంలో మాదిరిగా బీజేపీకి మద్దతిస్తారా లేదా అనేది చర్చగా మారింది. టీడీపీ మాత్రం బీజేపీ ఇక వైసీపీతో బంధం కొనసాగించకూడదని భావిస్తుంది. కానీ బీజేపీకి రాజ్యసభలో వైసీపీ మద్దతు తప్పనిసరి అవసరమని తెలుస్తుంది. ఇటు టీడీపీతో మైత్రి, అటు వైసీపీతో సంఖ్యాబలం అవసరమైన వేళ బీజేపీ కేంద్ర నిర్ణయం కీలకంగా మారనుంది. తాజాగా అమిత్ షాతో చంద్రబాబు భేటీ సమయంలోనూ రాజకీయ చర్చలు జరిగినట్లుగా తెలుస్తుంది. ఇక ఏపీలో కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చాక వైసీపీ కార్యకర్తలు, నేతలపై జరుగుతున్న వరుస దాడుల క్రమంలో నిన్న వినుకొండలో రషీద్ అనే కార్యకర్త హత్యకు గురయ్యాడు. దీనిపై ఆగ్రహంగా ఉన్న వైసీపీ అధినేత జగన్ బెంగళూరు నుంచి హుటాహుటిన తాడేపల్లి చేరుకున్నారు. ఇవాళ ఉదయం భారీ వర్షం నేపథ్యంలో రోడ్డు మార్గాన వినుకొండ బయలుదేరారు. అయితే పోలీసులు జగన్కు తాడేపల్లి నుంచే చుక్కలు చూపిస్తున్నారు. ఉదయం తాడేపల్లి నుంచి పార్టీ ప్రజాప్రతినిధులు, నేతలతో కలిసి వినుకొండ వెళ్లేందుకు వైఎస్ జగన్ తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరారు. ఆయనకు పాత బుల్లెట్ ప్రూఫ్ వాహనం కేటాయించడంతో దాన్ని కాదని జగన్ మరో ప్రైవేటు వాహనంలో వినుకొండకు బయలుదేరారు. అయితే జగన్ వెంట బయలుదేరిన వైసీపీ నేతలు, ఎంపీలు, ఎమ్మెల్యేలను పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకున్నారు. వైఎస్ జగన్ వెంట పార్టీ నేతలు వెళ్లకుండా పోలీసులు ఆంక్షలు విధిస్తున్నారు. దీంతో జగన్తో పాటు వినుకొండ బయలుదేరిన మాజీ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు ఇబ్బందులు పడుతున్నారు. ఇన్నాళ్ళు జగన్ వాడుతున్న బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని తొలగించి పాత వాహనం ఒకటిచ్చారు పోలీసులు.
దీన్ని తీసుకోకుండా జగన్ మరొక వాహనంలో బయలుదేరారు. పోలీసుల తీరుపై వైసీపీ నేతలు మండిపడుతున్నారు. మరోవైపు గుంటూరు రేంజ్ ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి జగన్ పర్యటన నేపథ్యంలో పలు సూచనలు చేశారు. వినుకొండలో 144వ సెక్షన్ అమల్లో ఉందని, ఎలాంటి ర్యాలీలు ప్రదర్శనలకు అనుమతి లేదని స్పష్టం చేశారు. జన సమీకరణతో ప్రదర్శనలు చేయవద్దన్నారు. ప్రస్తుతం వినుకొండ పట్టణంలో పరిస్థితి ప్రశాంతంగా ఉందని, అనవసరంగా ఎవరూ రోడ్లపైకి రావద్దని ఆయన అన్నారు. ముఖేష్ అంబానీ, నీతూ అంబానీల చిన్న కుమారుడు అనంత్ అంబానీ వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. అనంత్ అంబానీ, రాధికా మర్చెంట్లు వివాహ బంధంతో ఒకటయ్యారు. అంబానీ ఇంట 3 రోజుల పాటు పెళ్లి వేడుకలకు దేశ విదేశాలకు చెందిన వ్యాపారవేత్తలు, రాజకీయ ప్రముఖులు, ఇతర రంగాల్లో సెలబ్రిటీలంతా ఈ వివాహానికి తరలివచ్చారు. ముంబైలోని వీధులన్నీ అతిథులతో నిండిపోయాయి. దాదాపు 2500 మంది ముఖ్య అతిథులుగా వచ్చారని తెలుస్తుంది. ముఖ్యంగా బాలీవుడ్ సెలబ్రిటీలు అంబానీ ఇంట పెళ్లిలో తెగ సందడి చేశారు. తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన హీరోలు సైతం ఈ వివాహానికి రావడం జరిగింది. టీమిండియా క్రికెటర్లు, మాజీ ఆటగాళ్లు సైతం ఈ వివాహ వేడుకలకు హాజరయ్యారు. దాదాపు 3 నెలలుగా ఈ వివాహ వేడుకలు జరుగుతున్నాయి. ఇప్పటి వరకు పెళ్లికి ముందు, తర్వాత జరిగే కార్యక్రమాలన్నీ అట్టహాసంగా జరిగాయి. అలాగే ఈ పెళ్లికి 5,000 కోట్లు ఖర్చయ్యాయి. అంబానీ ఆస్తుల్లో 5,000 కోట్లంటే 0.05% మాత్రమే. ఇది వారికి చాలా చిన్న ఖర్చు. ఇది ఇలా ఉంటే అంబానీ ఇంట జరిగిన పెళ్లిపై పాకిస్తాన్ నటుడు అర్సలన్ నజీర్ అనంత్ అంబానీ పెళ్లి గురించి షాకింగ్ పోస్ట్ పెట్టాడు. ఈ రోజుల్లో పెళ్లి వేడుకలు గ్రాండ్గా జరుపుకున్నప్పటికీ కనీసం అంతకాలం కూడా బంధాలు నిలబడటం లేదంటూ ఓ పోస్టును షేర్ చేశాడు. అనంత్, రాధికా ఫోటోలు షేర్ చేశాడు. ఇది చూసిన నెటిజన్లు అర్సలన్ నజీర్ తీరుపై మండిపడుతున్నారు. శుభమా అంటూ పెళ్లి చేసుకుంటే విడిపోతారని కామెంట్ చేస్తావేంటి అంటూ అతనిపై మండిపడుతున్నారు. ప్రస్తుతం పాకిస్తాన్ నటుడు అర్సలన్ నజీర్ చేసిన ఈ పోస్టు నెట్టింట వైరల్గా మారింది. ఇక హైదరాబాద్ నగరంలో గురువారం రాత్రి ఏకధాటిగా కురిసిన వానలకు పలు ప్రాంతాల్లోని రహదారులు వరద నీరుతో జలమయమయ్యాయి. వర్షపు నీటితో డ్రైనేజీలు పొంగిపొరలాయి. దీంతో వాహనదారులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సికింద్రాబాద్, బోయినపల్లి, తిరుమలగిరి, ఆల్వాల్, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్, చిలగలగూడ మార్కెట్, మారేడుపల్లి, ప్యాట్ని, ప్యారడైజ్, బేగంపేట లాంటి ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. పేట్, బషీరాబాద్, సుచిత్ర, జీడిమెట్ల, కొంపల్లి, చింతల్, సూరారం, జగద్గిరిగుట్ట, బాలానగర్లో వాన దంచుకొట్టింది. భారీ వర్షాలతో రహదారులన్నీ జల దిగ్బంధమయ్యాయి. లోతట్టు ప్రాంతాల్లోకి వర్షపు నీరు వచ్చి చేరింది. ప్రధాన మార్గాలు సహా కొన్ని బస్తీలు, కాలనీలు, చెరువులను తలపించాయి. దీంతో ప్రజలకు తీవ్ర ఇబ్బందులు తప్పటం లేదు. వరద నీటి కారణంగా ప్రజలు బయటికి వెళ్లాలంటే భయపడాల్సిన పరిస్థితి నెలకొంది. జీహెచ్ఎంసీ కమిషనర్ అధికారులను అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. వాటర్ స్టాగ్నేషన్ పాయింట్ల వద్ద మాన్సూన్ ఎమర్జెన్సీ బృందాలను అప్రమత్తం చేయాలని క్షేత్రస్థాయి అధికారులను ఆదేశించారు. మరో 3 రోజులు భారీ వర్షాల నేపథ్యంలో నగర ప్రజలు అవసరమైతే తప్ప బయటికి రావద్దని హెచ్చరించారు. ప్రజలకు ఏదైనా ఇబ్బందులు ఎదురైతే జీహెచ్ఎంసీ కాల్ సెంటర్ 040-211-1111 లేదా డిఆర్ఎఫ్ సహాయం కోసం 9001113667 నంబర్ను సంప్రదించాలని కమిషనర్ కోరారు. ఆంధ్రప్రదేశ్లో నడి రోడ్డుపై అత్యంత పాశవికంగా టీడీపీ శ్రేణులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను హత్య చేస్తున్న ప్రభుత్వం చోద్యం చూస్తుందని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. నిన్న వినుకొండలో జరిగిన ఘటనతో దేశమంతా ఉలిక్కిపడిందని, రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతుందని గుడివాడ అమర్నాథ్ మండిపడ్డారు. టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 31 మంది ప్రాణాలు బలిగొన్నారని, 1000కి పైగా దాడులు జరిగాయని గుడివాడ అమర్నాథ్ ఆరోపించారు. 35 మందిని ఆత్మహత్య చేసుకునేలా ప్రేరేపించారని, 300కు పైగా హత్యాయత్నాలు చేశారని లెక్కలతో ఎకరువు పెట్టారు. మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి మైనారిటీ నాయకుడు, యువజన నాయకుడు అయినటువంటి వ్యక్తిని తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి కార్యకర్త ఏ రకంగా అమానుషంగా కత్తితో 2 చేతులు నరికి ఏ రకంగా ప్రాణాన్ని తీసేశాడో, ఏ రకంగా హత్య చేశాడో అనేటువంటిది మాటల్లో కాదు, ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ కూడా కళ్ళతో చూసినటువంటి సందర్భాన్ని మీ అందరికీ గుర్తు చేస్తూ ఉన్నా. ఏ రకమైనటువంటి మాటలు, ఏ రకంగా వారి పార్టీ నాయకుల్ని, కార్యకర్తల్ని ప్రేరేపించారో, ఏ రకంగా రేపు అధికారంలోకి వస్తే వారి మీద దాడులు చేస్తామన్నటువంటి ఒక మెసేజ్ని ఎన్నికల కన్నా ముందే ఏ రకంగా కూటమి పార్టీకి చెందినటువంటి నాయకులు ఇచ్చారో అనేటువంటిది ఒకసారి గుర్తు చేసుకోమని చెప్పి కోరుతా ఉన్నాం. పూర్తిగా శాంతి భద్రతలు అనేటువంటివి లేకుండా పోయే, దాన్ని కంట్రోల్ చేసేటువంటి పరిస్థితుల్లో ముఖ్యమంత్రి గారు లేరు,
మిగిలినటువంటి వారి మంత్రివర్గం లేదు, వారికి సంబంధించినటువంటి వారితో పాటు ఉన్నటువంటి కూటమిలో ఉన్నటువంటి మిగిలినటువంటి రాజకీయ పార్టీకి చెందినటువంటి నాయకులు లేరు. అన్ని రకాలుగా కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్ని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం దగ్గర నుంచి కింద స్థాయి కార్యకర్త వరకు ఏ రకంగా బెదిరించాలి, భయపెట్టాలి, ప్రాణాలు తీయాలి, నేరుగా ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ మధ్యకాలంలో అనేక మార్లు పూర్తిగా నాయకత్వాన్ని, నాయకుడిని భూస్థాపితం చేస్తామన్నటువంటి మాటలు అనేక సందర్భాల్లో ఈ మధ్యకాలంలో చెప్తున్నటువంటి విషయాన్ని కూడా మనం చూస్తూ ఉన్నాం.